ఇగో ఇది మీకు ఐడియా ఉండాలని చెప్తా ఉన్నా. ఇది మూసి ప్రవహించే పద్ధతి. మీరు పైనుంచి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, దాని నుంచి కింద అక్కడ ఔటర్ రింగ్ రోడ్లో గట్కేసర్ దాకా మొత్తం మనం ఎట్లా జాలువారుతూ పోతుందో మూసి మీకు కనబడుతుంది. అందుకే ఏం చేసినాము, చెక్ డ్యామ్లు మొత్తం 15 చెక్ డ్యామ్లు కట్టి ఈ 55-57 కిలోమీటర్ల పరిధిలో మనం ఎక్కడికక్కడ నీళ్లు నిల్వ ఉంచినట్టయితే ప్రజలు పిల్లలు వచ్చినా ఆడుకున్నా చేసినా ఆ చుట్టుపక్కల ప్రజలకు కానీ హైదరాబాద్ ప్రజలకు కానీ ఆహ్లాదంగా ఉండేదానికి ఈ రకంగా చెక్ డ్యామ్లు కూడా గ్రేడియంట్ బట్టి డిజైన్ చేయడం జరిగింది. ఇది మనం కట్టిన ఎస్టీపీలు. నేను చెప్పిన ఏమి సినిమా స్టోరీలు కాదు. ఇగో మనం కట్టి నిర్మాణం పూర్తి చేసి ఈ ప్రభుత్వానికి అప్పచెప్పిన ఎస్టీపీలు ఇవి. మొత్తం 31 ఎస్టీపీలు. కోకాపేటలో ఒకటి కట్టినాం, ఇక్కడ పక్కనే ఉంటుంది, కావాలంటే మీరు పోయి చూడొచ్చు. నేను సబితక్కనే గతంలో ఇనాగరేట్ కూడా చేసినాం. 31 ఎస్టీపీలు. అంటే మీకు ఒక గొప్ప విషయం చెప్పాలి. ఇక్కడ కేసీఆర్ గారి విజన్ ఎంత గొప్పది అంటే, భారతదేశంలోనే ఏ నగరం కూడా ఇవాళ 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తలేదు. ఈ 31 పూర్తయితే హైదరాబాద్ అనేది నెంబర్ 1 నగరం అవుతుంది మొత్తం సివరేజ్ ట్రీట్మెంట్ చేసే ఒకే ఒక్క నగరం. అది కేసీఆర్ గారి విజన్. అంటే మూసీలోకి ఒక్క చుక్క నీళ్లు కూడా మురికి నీరు రావద్దు, శుద్ధి చేసిన నీరే రావాలి. తద్వారా కింద ఇందాక సోదరులు చెప్పినారు, నల్గొండ పోవాలి, మనం ఎక్కడికి పోయే అవసరం లేదు. నల్గొండ ప్రజలకు కూడా మనం ఆల్రెడీ మంచినీళ్ళు ఇవ్వాలి, వారికి కూడా శుద్ధి చేసిన నీళ్ళే కిందికి పోవాలని చెప్పి 31 ఎస్టీపీల నిర్మాణం కూడా కేసీఆర్ గారే పూర్తి చేశారు. కాకపోతే ఈ 31 ఎస్టీపీలు మనకు జిహెచ్ఎంసీ పరిధిలో వస్తాయి. ఇంకొక 31 ఎస్టీపీలకు కూడా మనమే ప్రతిపాదన పెట్టాం. రేవంత్ రెడ్డి గారు పెట్టలేదు. అమృత్ 2 స్కీమ్ కింద నేనే మున్సిపల్ మంత్రిగా ఆనాడు పోయి మీకు చూపెడతా, అది కూడా ఒక్క నిమిషం. మొత్తం 31 ఎస్టీపీలు, కెపాసిటీ 1220 చూడొచ్చు. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నప్పుడు మేము దగ్గరుండి పర్యవేక్షించి, ఇది ఫతేనగర్ కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో కట్టిన ఎస్టీపీ, దగ్గరుండి పర్యవేక్షించి వాటిని పూర్తి చేయడం జరిగింది. ఇగో కోకాపేటలో మా ఉప్పల్ ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు, ఉప్పల్లో, నల్లగండ్లలో, ముల్లకత్వాలో, పాలపిట్ట దగ్గర, పాలపిట్ట పార్క్ దగ్గర, అట్లాగే పెద్ద చెరువు, ఫతేనగర్, కోకాపేట, ఇవన్నీ కూడా 31 ఎస్టీపీలు. ఒక్క నీటి చుక్క కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కొత్తగా చేయాల్సిన అవసరం ఏం లేదు. మురికి నీరు అనేది ట్రీట్ చేసిన తర్వాతనే మూసీలోకి వదలడానికి కట్టించింది మొత్తం కేసీఆర్ గారు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఇందాక నేను చెప్పింది. అగో తెలంగాణ MA&UD మినిస్టర్ కేటీ రామారావు మీట్స్ హర్దీప్ సింగ్ పూరి. దేనికి? ఇక చూడండి ఇక్కడ ఒక్క నిమిషం. 2వ ఫేజ్ అమృత్లో కూడా మాకు అక్కడ రాసింది చూడండి. 2వ ఫేజ్ అమృత్లో మాకు మరొక 62 ఎస్టీపీలు కావాలి. మాస్టర్ ప్లాన్లో 62 ఉన్నాయి, మేము 31 కడుతున్నాము. ఇంకొక 31కి మీరు అనుమతి ఇవ్వండి. ఫేజ్ 1 31 ఎస్టీపీస్ వుడ్ బి టేకెన్ అప్ ఎట్ ₹3,800 crore. 3 ఎస్టీపీ ప్యాకేజెస్ ఆర్ అండర్ టెండర్ స్టేజ్ అని చెప్పి మిగతా వాటికి డబ్బులు ఇవ్వండి అని అమృత్ స్కీమ్లో కూడా 2వ దశ కోసం కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే ఆనాడే మొత్తం ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి కూడా సమర్పిస్తే మొన్నవి మంజూరు వచ్చినాయి. దాన్ని రేవంత్ రెడ్డి గారు నేను చేసినా అని చెప్పుకుంటా ఉన్నాడు. కానీ అవి కూడా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వమే చేసింది. మనం చేసిన ప్రయత్నం మొత్తం మీ కళ్ళ ముందు ఇక్కడ ఉంది. ఎట్లా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టాలి, ఎట్లా మూసిలో శుద్ధి చేసిన నీరు వదలాలి. తర్వాత ఇగో లాస్ట్ మైల్ కోసం ఏం చేశామంటే, ఇంటర్సెప్టర్ సూవర్స్ అని ఉంటాయి. ఇందాక నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నాకు అర్థం కాలేదు. ఆయన నిజంగా అప్పుడప్పుడు మాట్లాడితే ఉండి మాట్లాడుతుండా లేక మాట్లాడుతున్నా కూడా అర్థమవుతుంది. నేను ఇట్లా మాట్లాడితే మళ్ళీ నాకు పొగరు ఎక్కువ, అహంకారం ఎక్కువ అని మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు తిడతారు. అయినా చెప్తున్నా, బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మీరు మున్సిపల్ మంత్రి, 5,000 ఆటోలు ఇచ్చినాం, ఆటోలో చెత్త ఎత్తుతుండ్రో లేదో నాకు తెలియదు, ఏమనాలి మరి నిన్నగా? నేను ముఖ్యమంత్రిని, కానీ రైతు బంద్ చేసినా, రైతు రుణమాఫీ చేసినా పడేయో లేవో నాకు తెలియదు, ఏమనాలి నిన్ను చెప్పండి? ఇట్లా అంటేనేమో మళ్ళీ బాధ అనిపిస్తుంది. కానీ నిన్ను అంటాడు ఎస్టీపీల నీళ్ళు తీసుకొచ్చి, ట్రీట్ చేసిన నీళ్ళు తీసుకొచ్చి మూసీలోకి ఇడిచిపెట్టాను. మరి ఏడిచి పెట్టాలా? నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఇడిచిపెట్టాలనా? ట్రీట్ చేసిన నీళ్ళు మూసీలోకి ఇడిచిపెడతాం కదా, ఇంకేడ ఇడిచిపెడతాం? ఆ ఇడిచిపెట్టే ముందు కూడా ఇంటర్సెప్టర్ సూవర్స్ అని మేము ప్రతిపాదించి మొత్తం ఇప్పుడు 54 నాలాలు ఉంటాయి కదా, ఆ 54 నాలాల నుంచి వచ్చే వాటిని కొన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి అవన్నిటిని ఇంటర్సెప్ట్ చేసి ఒక దగ్గరికి మళ్ళిచ్చి ట్రీట్ చేసి ఆ ట్రీటెడ్ వాటర్ని మూసీలోకి వదులుతాము. ట్రీట్మెంట్ అయినాక ఇంకెక్కడ వదులుతాం? మరి మీ ఇంటికి వదులుతామా? ఈ మాట అంటే కోపం వస్తుంది ఆయనకి. మళ్ళీ నాకు అహంకారం, పొగరు, ఈ మాటలు మాట్లాడతారు. ఇది కూడా తెలియని ఆయన మున్సిపల్ మంత్రి ఎట్లయితాడు? ఇది కూడా తెలియని ఆయన మూసీ సుందరీకరణ చేస్తాడంట, మనం వినాలంట. ఇంకా విచిత్రం మీరు చూడండి, మాకు ఆశ్చర్యం అనిపించేది. అసలు ఈ ప్రాజెక్టు అంటే నేను నిన్న చట్టాలు పాటిస్తామని చెప్తారేమో అనుకున్నా. అసలు ఈ ప్రాజెక్టు విషయంలో ఈరోజు వరకు 2.5 ఏళ్ళు అయింది నీ ప్రభుత్వం వచ్చి.
ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినవా? సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినవా? అసలు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా నీ దగ్గర? సమగ్ర ప్రణాళిక ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం ఉందా ప్రభుత్వంలో? నిన్నేం చెప్పారు? డిపిఆర్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. ఆయన నరసింహారెడ్డి గారు మాట్లాడితే ఏం చెప్తున్నాడు? మీ దగ్గర సూచనలు అన్నీ తీసుకొని ఇప్పుడు డిపిఆర్ తయారు చేస్తామని చెప్తున్నాడు. ఏం అర్థం చేసుకోవాలి ప్రభుత్వాన్ని? ఎట్లా అర్థం చేసుకోవాలి? నువ్వు డిపిఆరే తయారు చేయలేదు, మరి పోయి రిచ్మండ్ విల్లాస్లో రెడ్ మార్కులు ఎందుకు వేస్తున్నావు? నువ్వు పోయి ప్రజల ఆస్తుల మీద రెడ్ మార్కులు ఎందుకు వేస్తున్నావు? వాళ్ళని జీరో వాల్యూ ఎందుకు చేస్తున్నావు? ఎందుకు ప్రాహిబిటెడ్ లిస్ట్లో పెడుతున్నావు? డిపిఆరే దిక్కులేదు నీకు. అసలు ఏం చేస్తావో నీకే తెలియదు. అట్లాంటప్పుడు ఎందుకు ప్రజల ఆస్తులను ఈ రకంగా చేస్తూ ఉన్నావు? ఇంకా విచిత్రమైన మాట రేవంత్